ఎంత నిర్లక్ష్యం అంటే దేవుడిని ఎంత ప్రేమిస్తున్నాడమ్మా, ఒక్కసారి ఆలోచన చేయమ్మా. నీకు ఆరోగ్యం బాగానే, దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు కదమ్మా. మరణ స్థితిలో ఉన్నప్పుడు మరణం నుంచి తప్పించాడు కదమ్మా. నీ బిడ్డలు బాగా ఎదిగేటట్టుగా మంచి ప్రయోజకులైన దేవుడు సహాయం చేశాడు కదమ్మా. నీ భర్త బాగా సంపాదించేటట్టుగా, నీ కుటుంబాన్ని బాగా పోషించేటట్టుగా దేవుడు సహాయం చేస్తున్నాడు కదమ్మా. మీకు డబ్బులు కొరత లేదు, మీకు ఏ కొరత లేకుండా దేవుడు ఇంత బాగా చూసుకుంటా ఉంటే ఇంకా ఇంతకంటే ఇంకెవరు ప్రేమిస్తారమ్మా మిమ్మల్ని? ఒక్కసారి దేవుని సన్నిధికి వచ్చి ఆయనతో గడపాలని ఆశ నీలో లేదా? ఆయనతో ఉండాలని ఆశ నీకు లేదా? బాగా ఆలోచన చేసి దేవుని స్వరూపం మనం కూడా అయ్యి ఉండాలి. దేవుని బిడల వలె మనం ఉండాలా. అప్పుడు దేవుడు ఇంకా మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈరోజు ఎంతో మంది నిజంగా దేవుని ప్రేమ లేక లోక ప్రేమకు బానిసలైపోయి, లోకంలో ఉన్న వాటికి అలవాటు అయిపోయి దేవుని ప్రేమను మర్చిపోతా ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా,